చెల్లె ఏ రోజైనా నీకు కాల్ చేసి చెప్పిందా లాస్ట్గా? నీతో మాట్లాడిందా? నీతో కూడా మాట్లాడలేదు. వావ్, ఎంత విచిత్రం అంకుల్. పేరెంట్స్తో మాట్లాడలేదు, సొంత అన్నయ్యతో మాట్లాడలేదు, కానీ లెటర్లో మాత్రం మా శైలజ మేడం ఏం చేయకండి, అమ్మ వాళ్ళ పేరు ఉండదు, ఏమీ ఉండదు, కానీ పిల్లలు మాత్రం చనిపోయారు. ఈరోజు నేను బుద్ధిరావుపేట భవ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను. సో ఇక్కడ వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా తను లేదు అనే మాటని ఇంకెవ్వరు జీర్ణించుకోలేకపోతున్నారు. సో నిన్నే జరిగిందనమాట, తన విగ్రహ ఆవిష్కరణ కూడా చేశారంట. సో వాళ్ళు ఎంతో ప్రేమగా తనతో ఉన్నటువంటి జ్ఞాపకాలు, నీవు మాతో గడిపిన మధుర జ్ఞాపకాలను మర్చిపోలేము, తనువుగా నీవు మాతో లేకున్నా నీ రూపం మా హృదయంలో సుస్థిరం, నీ జ్ఞాపకాలన్నీ మమ్మల్ని అనుక్షణం గుర్తుకుంచుకునేలా చేసింది, నీ యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నాం. సో పవిత్ర ఆత్మ అని అంటే నిజంగా చిన్న అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది, ఇంకా ఏమీ తెలీదు, తను ఇంకా ఇంటర్కి వెళ్తుందంటే అప్పుడే మనం అంటూ ఉంటాము నువ్వు ఇంకా పెద్దదాని అయ్యావమ్మా అప్పుడే అంటాము. కనీసం ఆ పిల్లని కూడా హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. కానీ మరి ఏం చేస్తాం, లోకము దాన్ని తీసుకోలేకపోతుంది అనమాట. ప్రతి ఒక్కరు ఎవరు కూడా దీన్ని మాట్లాడి ఖండించి బయటికి తీసుకొని రాలేకపోతున్నారు. సో ఇది భవ్య వాళ్ళ హౌస్. వాళ్ళ మదర్ అయితే లేవలేని స్థితిలో ఉన్నారు. సో ఆవిడని ఎంత లేపినా కనీసం అన్నం కూడా తినట్లేదు అంట. సో లోపలికి వెళ్దాం, భవ్య వాళ్ళ మదర్ పరిస్థితి చూడండి. సో ఎన్నో తీపి జ్ఞాపకాలు అనమాట భవ్యతోటి వాళ్ళకి. సో ఈ ఫోటోల్లో చూసుకొని నా కూతురు అనుకునే స్థితికి తీసుకొని వచ్చారు. మరి పాపం ఎవరిది, ఎవరు చేశారు ఏంటి అనేది ఇంకా వాళ్ళకు కూడా తెలియని స్టేజ్లో ఉన్నారు అనమాట. సో లోపల రండి. సో ఇదే భవ్య వాళ్ళ హౌస్, భవ్య ఉంటున్నటువంటి హౌస్. చిన్న ఇళ్ళ పైనటికి, కానీ తను వాళ్ళ పేరెంట్స్కి తన మీద కూడా ఎంతో ప్రేమ అనురాగాలు అని చెప్తాం కదా, అలాంటి అమ్మాయి సో ఇంకా చదువుకొని మమ్మల్ని చాలా ఉన్నతమైన స్టేజ్కి నా కూతురు తీసుకెళ్తుంది అనేటువంటి స్టేజ్లో మదర్ కూడా తన మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారంట. ఇప్పుడు వాళ్ళ మదర్తో మాట్లాడడం కూడా జరిగింది. ఒక అన్నయ్య భవ్యకి, తన భవ్య, కానీ అన్నయ్య కంటే కూతురే, నా కూతురే కొడుకులాగా అని చెప్పేసి తను ఎంతో బాధపడుతుంది. కనీసం ప్లీజ్ చూసే మీరైనా సరే ఈ విషయాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు న్యాయం అయ్యేలానే చూద్దాము. సో ఇంకొక విషయం ఏంటంటే భవ్యకి లాస్ట్ ఇయర్ Feb 5th తను మెచ్యూర్ అయ్యింది. దెన్ ఈ ఇయర్ Feb 5th తనకి మీ అందరికీ తెలుసు. సో ఇలాంటి చెప్పాలి అన్నా కానీ కనీసం సంవత్సరంలోనే పిల్ల అన్న మెచ్యూర్ అయ్యింది అని అంటే మెచ్యూర్ అయిన వెంటనే అమ్మాయికి అలాంటి బిహేవియర్ వచ్చేది. సో ఎందుకంటే చూసే చాలామంది జనాలు కింద తనకి లవర్ ఉన్నాడేమో, సో ఇలాంటి ఇష్యూసే కింద రాస్తున్నారు. కాబట్టి ఒక అమ్మాయి క్యారెక్టర్ని జడ్జ్ చేసే ముందు మాత్రం మనం ఏంటి అనేది ఖచ్చితంగా ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం. దట్టు తను ఇంకా ఈ లోకంలో లేదు అన్నప్పుడు కనీసం తన ఆత్మకైనా సరే మనశ్శాంతి కలిగేలాగా మాట్లాడండి. దెన్ వాళ్ళ మదర్ సిచ్యువేషన్ చూశారు కదా. దెన్ భవ్య వాళ్ళ బ్రదర్ ఉన్నారు గోపి, తల్లిదండ్రులతో చెప్పుకోలేని కొన్ని మాటలు, అది సిస్టర్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటారు. గోపి, మీ చెల్లె ఏ రోజైనా నీకు కాల్ చేసి చెప్పిందా లాస్ట్గా? నీతో మాట్లాడిందా? నీతో కూడా మాట్లాడలేదు. వావ్, ఎంత విచిత్రం అంకుల్. పేరెంట్స్తో మాట్లాడలేదు, సొంత అన్నయ్యతో మాట్లాడలేదు, కానీ లెటర్లో మాత్రం మా శైలజ మేడం ఏం చేయకండి, అమ్మ వాళ్ళ పేరు ఉండదు, ఏమీ ఉండదు, కానీ పిల్లలు మాత్రం చనిపోయారు. ఇది ఎక్కడి న్యాయమో, ఇక్కడ ఏం జరుగుతుందో కనీసం చూసేవాళ్ళు మరి నిజంగా ఇన్ని చూస్తున్నాం కదా, వాళ్ళకి న్యాయం చేయాలని కనీసం మనం కూడా ఏం నోరు తెరినప్పుడు ఎలా జరుగుతుంది? వాళ్ళ బాధ అంతా ఒకటే, నా పిల్లకి జరిగింది, రేపు ఇంకొకరు జరగద్దు. వైష్ణవికి అయితే అసలు తల్లి కూడా లేదు, ఒక్క తండ్రి, ఒకటే కూతురు, తను కూడా చనిపోయింది. మరి ఇలాంటి వాళ్ళకు కూడా న్యాయం చేయనప్పుడు ఇంకా మనం ఉండి సొసైటీ ఎందుకు, మీడియా ఎందుకు, రాజకీయ నాయకులు ఎందుకు, పోలీసులు ఎందుకు, ఇంతమంది ఉండి దేనికి? గోపి, నీతో ఎప్పుడు మాట్లాడలేదు చెల్లి? హాస్టల్కి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు మాత్రమే. అయితే అమ్మతో చెప్పింది అన్నారు కదా, అలా నీతో ఏమైనా షేర్ చేసుకుందా?
లేదు. అయితే ఒక రూమర్ కూడా వచ్చింది మీ చెల్లి గురించి. నేనైతే దాన్ని రూమరే అంటాను, నిజమని నేను అనను, అసలు ఒప్పుకోను. ఒక 10వ తరగతి చదువుకునే అమ్మాయికి అందట్టు ఇంత మంచి ఎవరైనా బాధలో ఉంటే హెల్ప్ చేయాలని, చిన్నపిల్లలు కూడా ఇంటికి తీసుకొచ్చింది, అమ్మమ్మని చూడాలని చెప్పింది. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి పిచ్చుకో ఆశలు ఉంటాయని నేను అనుకోను. మీ చెల్లి గురించి చాలా రూమర్స్ వచ్చాయి, గోడ మీద ఐ లవ్ యూ భవ్య అని రాయడం, ఇలాంటివన్నీ రాసే ఉన్నారు అని చెప్పేసి కొన్ని మీడియాస్ కూడా బయట పెట్టాయి. నేను అవి వీడియోస్ చూశాను. అది మీ చెల్లికి అలాంటివి ఉన్నాయా? అలాంటివి లేవు. నేను చేస్తా అంటే అమ్మాయిని చూస్తే నన్ను తిడుతుంది. ఎవరైనా ఆడపిల్లలు భవ్య ఉన్న టైంలో 2-3 రోజులు వచ్చి భవ్యతోటి మాట్లాడిపోయినాక మళ్ళీ తెల్లారి ఇట్లా అట్లా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇట్లా మీ ఫ్రెండ్ వాళ్ళకి ఇట్లా తెల్లారి వచ్చిండ్రు భవ్యానికి ఇట్లా, నేను భవ్యతోటి ఏదైనా తర్వాత వచ్చినాక చెప్తే వాళ్ళకు తిట్టేది. నేను ఉన్నప్పుడైతే మీరు వచ్చి పోండ్రి నాతోటి మాట్లాడుండ్రు, కానీ నేను లేని టైంలో మీరు మా ఇంటికి రావద్దు, మా అన్నయ్య ఒక్కడే ఉంటాడు, మా అమ్మ పనికి పోతుంది, నేనున్నా అని తెలిసినప్పుడే మీరు మా ఇంటికి రావాలి, మిగతా టైంలలో మీరు మా ఇంటికి రావద్దు, మా అన్నయ్య ఒక్కడే ఉంటాడు కదా అది ఇదని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు పక్కన అమ్మాయిలు వాళ్ళు వీళ్ళు తోటి ఇట్లా వాళ్ళతోటి ఇదే పంచాయతీ చేసేది. నేను లేని టైంలో మా ఇంటికి రావద్దు, మీరు మా అన్నయ్య ఒక్కడు ఉంటాడు అటు ఇటు. మా అబ్బాయి కూడా వాళ్ళతోటి ఇట్లా మాట్లాడతాను, అన్నయ్య నువ్వు ఎందుకు మాట్లాడతాను వాళ్ళతో, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో ఫస్ట్ అది ఇది అని చెప్పి గట్టిగా అరిచి నా బిడ్డకు అసలు ఉన్నాయని. ఆమెకు కూడా పిల్లలు ఉన్నారు, ఆమె కూడా నా బిడ్డ గురించి ఇప్పుడు కాదు అలా కాదు, అలా 7 సంవత్సరాల నుంచి నా బిడ్డ అల్లనే ఉంటుంది. ఆమెను తల్లనే రాసింది కదా మా మేడం మంచిది అది, ఆ మేడం అట్లా మాట్లాడు కూడా ఆమెకు అసలు కరెక్ట్ కాదు. ఆ మేడానికి కూడా సరే బయటకు రాలేదు, కనీసం మీతో ఏం మాట్లాడలేదు, ఒక్క మాట అయినా సరే మీడియాకి కాదు పోలీసులకి వెళ్ళి నాకేం సంబంధం లేదు అన్న మాట కూడా అనలేదంటే ఇక్కడే అనుమానం పడాల్సినటువంటి అంకుల్. అది మీరు ఇంకా ప్రశ్నించాలంటే ఎంతకు ప్రశ్నిస్తారు, ఎన్ని రోజులని? ఇదే కదమ్మా 13 రోజుల నుంచి ఏడిసి అరిసి చెప్పి అష్టపోతాం. లాస్ట్కి వచ్చేసరికి ఎవరైనా ఇంకా ఇదే మాటలు, ఆ మేడం ఏంది బయటికి రావట్లేదు అది ఇదని వచ్చి మీడియా ఇట్లనే అనిపోతాంటారు, కానీ అసలు ఆమెను బయటికి అయితే ఇవ్వాలి గుంజట్లేరు, ఆమెతో మాట్లాడట్లేదు. అసలు ఆమె ఎట్లుంది ఏందని కూడా కనీసం ఆమె ఒక ఫోటో ఒక వీడియోలో మాట్లాడినట్టు లేదు. నువ్వు ఏం మాట్లాడట్లేదు ఎందుకు గోపి? మీ చెల్లి కదా, చెల్లి అలా చేసుకునే క్యారెక్టరా కాదు కదా, ఏం మాట్లాడలేకపోతున్నావు, లేకపోతే వీళ్ళని ఎంత ప్రశ్నించినా ఎంత అడిగినా వేస్ట్ మాకు అదే అంతే. ఇవాళ ఒక్క రోజు కాదమ్మా, 13 రోజుల నుంచి మొత్తుకొని అలసిపోయినాం అమ్మ మేము. అలసి చెప్పి ఆడ 100 కారణాలు. ఇప్పుడు నేను అదే చెప్తున్నామ్మా, ఇప్పుడు నా బిడ్డకు అక్కడ అన్నన్ని కాట్లు, అక్కడ భువనగిరి పోతే అక్కడ ఉన్న హాస్టల్ల పరిస్థితులు అన్నీ చూసిండ్రు, అన్నీ చూసి ఇక్కడికి వచ్చి 90% మొత్తం 100% కూడా అది వాళ్ళు చంపినరనే మాట్లాడుతాండ్రు. మళ్ళీ అవతలు పోగానే ఇంకా భవ్యలాగా చేసుకోవద్దని ఇంకా మళ్ళీ ఒత్తి మాటలు చేస్తాను. ఇంకేం మాట్లాడాలి, చేసుకోవద్దు అని అంటే చేసుకున్నట్లు ఆ మాట ఎట్లా తీస్తాను, నాకు అదే బాధ అవుతుంది మా బాబుకి. కానీ అదే ఇప్పటికి కూడా మేము అదే అమ్మ ఎవరు వచ్చినా కూడా అంతే, మనకు న్యాయం జరగదు, ఎవరైనా వస్తాండ్రు చేస్తాండ్రు పోతాండ్రు, ఇంకా మాట్లాడే ఇష్టమ్మ ఎన్ని చెప్పినాము ఇంతసేపు మన చెల్లె ఇట్లా అని 100 రకాలు చెప్పి అష్టపోతున్నాం. ఏం బయటికి అసలు ఆమె మామూలుగా నేనేం చేయలేదు, నాకు అవసరమే లేదన్నట్టు మంచిగా అది ఓపెన్ చేసి కూర్చొని హాస్టల్ నడిపించుకుంటుంది. మన చెల్లెని తీసుకుపోయినా అడగాల పెట్టుకున్నాం, నాకు చెల్లె లేదు నీకు బిడ్డ లేకుండా అయిపోయింది కదమ్మా, మేము ఏడ్చుకున్నాడు తప్పితే ఇంకా బయటకు వచ్చేది అయితే ఏం లేదన్న. మాకు అదే దెబ్బలు చూసినాక కూడా బయటికి అక్కడ 100 కనిపిస్తున్నావా అనే ఈనాడు పేపర్ ఏమి ఇచ్చిండు, అసలు న్యూస్ దెబ్బలే ఏం లేవు ఉత్తిదే అంతా, అవన్నీ మీరు మార్క్ చేసి పెట్టారు కూడా ఏమంటారు అసలు ఏం దెబ్బలేవని ఈనాడు పేపర్లు ఇచ్చిండు. మళ్ళీ ఈ న్యూస్ ఇట్లా ఈనాడు పేపర్లు అయినా కొన్ని ఛానల్స్ న్యూస్ పేపర్లు ఏం వస్తలేదు. మళ్ళీ మాకు ఒక అన్న ఇంటర్వ్యూ తీసుకొని వచ్చిండు, ఆయన ఫోన్ చేసి భయపడిస్తారట వేరే వాళ్ళు, మీకు అవసరమా, మీరు ఎందుకు మధ్యలో వస్తారు, మీ ఛానల్ ఉండాలన్నా పోవాలని 2-3 ఫోన్ చేసినట. వాళ్ళ ఫోన్ చేసిండు, బ్రో మేము వీడియో పెట్టట్లేము. ఎందుకు బ్రో అంటే వాళ్ళందరూ మమ్మల్ని భయపెట్టిస్తారు, మళ్ళీ మాకు మీ ఒక్క వల్ల మా వీడియో పోతుంది కదా, మమ్మల్ని నమ్ముకొని చాలా కుటుంబం అని వాళ్ళు అన్నారు. అమ్మ నేను ఒక్కటే అమ్మ, మీరు కూడా ఇప్పుడు వచ్చిర్రు, నాకు ఓపిక లేకుండా ఇక్కడ కూర్చొని నీతోటి ఏం మాట్లాడ, నేను ఒక్కటే కోరుకునేది ఏంటంటే మీరు అన్న ఆ స్కూల్ కాడికి పోయి వార్డెన్ మేడం 2:30కి అక్కడ ఏదో కౌన్సిలింగ్ ఇస్తాను ఏదో పేపర్ మీద రాసి మా భవ్యని వైష్ణవిని కార్లో తీసుకొని వచ్చిందట. కార్లో తీసుకొని వచ్చినాక ఆ మధ్యలో
మళ్ళీ ఏం జరిగిందో ఏమో రాత్రి 10-10:30కు వైష్ణవి వాళ్ళ డాడీ తోటి వాళ్ళ పిల్లలు కింద పడ్డారు, యాక్సిడెంట్ అయింది, మీరు వచ్చి చూసుకోమని ఫస్ట్ అన్నారట. మళ్ళీ తర్వాత ఫోన్ చేసి 2 పిల్లలు చనిపోయారు, వచ్చి చూసుకోండి అని అన్నారట. మాకైతే ఒక ఫోన్ లేదు, ఏం లేదు. అదంతా వాళ్ళు అసలు అక్కడ నుంచి ఎందుకు తీసుకుపోయింది, ఏం చేసింది, ఆ మధ్యలో ఏమైంది, అదొక్కటే మీరు కనుక్కోండి. అది బయటికి తీసుకొచ్చినాక మేము దానికి మీరు ఎంత దూరం రమ్మని వస్తామమ్మా, మేము ఏది మాట్లాడదు. నేను కోరుకునేది ఒకటే, ఆ స్కూల్ కాడికి పోయి ఆమె రిజిస్టర్లో ఏం రాసింది, ఆ స్కూల్ కాడ భవ్య ఎలాంటిది, అసలు ఎందుకు తీసుకుపోయినారు అక్కడ నుంచి, అదొక్కటే మీరు తెలుసుకోండి అమ్మ. సీసీ కెమెరాలు లేవు అక్కడ ఏం పని చేయట్లేదు అంటున్నారు. ఉంటాయి ఖచ్చితంగా. గురుకుల అంటే అంత పెద్ద పాఠశాలకి సీసీ కెమెరా లేకుండా అంటే ఇప్పుడు ఆ మేడం తెలివితోటి ఇప్పుడు నేను ఇవి మాట్లాడేటివి కూడా పోయి ఆ రిజిస్టర్లు అవి కూడా చింపొచ్చు, ఇంకా అక్కడ ఇంకేదైనా చేయొచ్చు అనుకో, చేయొచ్చు. మాకు అంత పెద్ద ఇప్పుడు నా బిడ్డను నా పాపను అంతగానం చేసి చంపుతానే అక్కడ ఏం లేదు, అంత ఉత్తిదే ఏం లేదు, చచ్చిపోయిందో తీసుకొని పోయిరని అంత డేరుగా ఉన్నదని ఆమె అంత ధైర్యంగా ఉంటే, ఇక్కడ మా కడప కలుసుకొని మీ 13 రోజుల కంచి మొత్తుకొని కొట్టుకొని నా బిడ్డను అట్లా చేసుకొని ఇంతమంది మీడియా వాళ్ళు ఇంతమంది విలేకరులు చెప్పి కూడా మేము ఉత్తిగా ఇట్లా పిచ్చుల లెక్క పడుంటున్నాం అంటే, ఇంకా అదే ఆమె ఆ ధైర్యానికి ఇక మేము చెప్పుకోవాలి. అసలు ఆమె అంత మందిని మళ్ళీ తీసుకుపోయి అట్లా ఓపెన్ చేసి ఉంచింది. కనీసం ఎవరు పరామర్శించడానికే కాదు కదా, చెల్లిని తీసుకెళ్లేటప్పుడు కూడా రాలేదు, చూసాను రాలేదు. మాకు అంతా ఇక అక్కడికి వచ్చి ఏమంటారమ్మా, వస్తారు ఇక మేము చూస్తాము అది ఇదని 2 మాటలు చెప్పిర్రు. ఇంకా సరే మళ్ళీ ఈ 13 రోజుల్లో మీకు ఎవరైనా ఫోన్ చేశారా? ఎవరు చేయలేదు. అసలు ఎక్కడ మీరు ఇట్లా మీడియాకి చెప్తున్నారు అని చెప్పేసి ఎవరైనా కాల్ చేశారు? ఎవరు రాలేదు. కానీ మీడియా వాళ్ళ ఫోన్ చేసి భయపట్టిస్తారట. అన్న వాళ్ళు వచ్చిళ్ళు ఇంటర్వ్యూస్, వాళ్ళు కూడా అదే అంటారు. వాళ్ళకి ఫోన్ చేశారు, వాళ్ళ వీడియో కూడా బయటికి రానియలేదమ్మా. ఇప్పటి వరకు వాళ్ళు వీడియోస్ వేయలేదు అయితే ఓకే. అందులో మీరు ఏం చెప్పారంటే ఎవరి గురించి అన్న మాట్లాడడం జరిగింది? ఏం లేదమ్మా, నేను ఒకటే ఏం చెప్పిన అల్లా అంటే, ఆ మేడం వాళ్ళు నా బిడ్డ బుధవారం రోజు వాళ్ళ డాడీకి ఆటో అయినా డబ్బులు ఇస్తాడని చెప్పి అడగడు జరిగింది, వాళ్ళ డాడీకి ఫోన్ చేసుడు జరిగింది, వాళ్ళ డాడీ నన్ను వచ్చి అడుగుడు జరిగింది. నేను నా బిడ్డకు నేనైతే పైసలు పంపించలేదని అన్న. ఆ రోజు నేను ఏమన్నా అంటే, ఆ బుధ బేస్తారం శనివారం మధ్యలో ఆమె 4 హాస్టళ్ళ మీద పిల్లల మీద ఏదైనా దాడి జరగాలి, లేకుంటే ఆమెకు బయట గవర్నమెంట్ నుంచి పెద్ద అమౌంట్ ఏదైనా లోపలికి రావాలి, ఇంకా అక్కడ ఏదైనా జరగవచ్చు, అది నా బిడ్డ చూడొచ్చు. ఈ భవ్య చూసిందంటే బయటికి లాగుంచుతుంది, మా గవర్నమెంట్ నుంచి మొత్తం ఇది ఏదో పెద్ద అయిపోతుంది, ఈమెను ఒక్కదాన్ని నొడగొడితే అయిపోతుంది అనుకున్నారు. నా బిడ్డ దోస్తు వైష్ణవి బాగా ఇద్దరు దోస్తులు కాబట్టికనే ఈ వైష్ణవి భవ్యకి ఏది తెలిసి ఉన్నా వైష్ణవికి కూడా ఖచ్చితంగా తెలిసి ఉంటారని వైష్ణవిని కూడా చెప్పిరని ఇదే నేను గట్టిగా చెప్పిన. వాళ్ళు ఖచ్చితంగా హాస్టళ్ళ మీద ఏదో పెద్ద జరిగి ఉంటుంది, అది నా బిడ్డ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. 7 ఏళ్ల నుంచి ఉంటుంది అక్కడ వాళ్ళ కుంభకోణాలు కానీ ఏది కానీ నా బిడ్డకు తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. ఆ తెలిసిందే ఈ గురువారం లోపలల్లా ఈ శనివారం లోపలల్లా అది పెద్ద మొత్తాన నా బిడ్డ తెలిసింది కాబట్టి నా బిడ్డను చంపిరని నేను ఖచ్చితంగా పోరాడాను మొన్నటి దాకా కూడా. అదే వాళ్ళు ఆపేసిరు. ఇది ఆమెకు ఒక్క బోనగిల్లే 4 ఉన్నాయి అనేసరికి ఇక ఆమెకు అదురు పుట్టింది. ఆ మధ్యలో జరిగింది ఆమెకు మొత్తం 14, బోనగిల్ల 4. ఇప్పటి వరకు శైలజ మేడం మాత్రం బయటికి రాలే. మీడియాలో ఏం చెప్తుంది, వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడినా అని చెప్తుంది అదే రోజు మీతోటి. కానీ మీతో ఎదురు కూడా ఎప్పుడు మాట్లాడలేదు, ఫోన్ కూడా చేయలేదు. కానీ ఇంటర్వ్యూలో చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడినామని. ఇందరికి ఒక్కసారి కూడా అసలు మమ్మల్ని ఫోన్ చేయలేదు, ఎట్లున్నారని అడగలేదు. లెటర్లో మరి ఏమైంది, శైలజ మంచిగా రాలేదు అక్క. అవును, మంచిదన్నప్పుడు కనీసం పిల్లలు చనిపోయారు, అరే నా కోసము రాశారు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా గుర్తు తెచ్చుకోలేదు. రాత కాదు అంటే నోట్స్ కూడా లేదు. వైష్ణవ్ అన్నారు, వైష్ణవ్ రైటింగ్ వైష్ణవ్ బుక్స్ ఉన్నారు కదా, వైష్ణవ్ బుక్స్ అసలు వాళ్ళ తండ్రి ఏమంటున్నారు ఈ విషయం గురించి? ఆ రైటింగ్ డాడీ అసలు ఆయన కొంచెం ఇంకా ఏం అక్కడ ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు. మేమే పోరాటం చేసిన అక్కడ నేను పడి కొట్టుకొని మొత్తుకుంటుంటే కూడా హాస్టల్ వాళ్ళు అక్కడ వాళ్ళందరూ వచ్చి భవ్య అట్లా చేసుకున్నాడు కాదు వాళ్ళు చంపిరని ఆ చుట్టుపక్కల కూడా ఖచ్చితంగా నమ్ముతారు. అక్కడ మీడియా కూడా ఒక ముస్లిం ఆమె అనే టైం వచ్చి కూడా అదే చెప్పిండ్రు, ఖచ్చితంగా భవ్యను చంపిర్రు, ఆమె చచ్చిపోయే పిల్ల కాదు. ఆమె ఇటు వరకు కూడా 2-3 సార్లు కంప్లైంట్ రాసింది. పెద్ద సార్ వాళ్ళు కూడా మీద కూడా వాళ్ళు వచ్చినప్పుడు సార్ ఇట్లా హాస్టల్ ఇట్లా జరుగుతుంది, ఇట్లా అవుతుందని కూడా
ఆ సార్ వాళ్ళకు కూడా లెటర్ రాసి భవ్యని నేనే రాస్తున్నా అని చెప్పి కింద సంతకం పెట్టి కూడా పెద్ద అదే ఫుడ్ గిట్లా ఎంక్వైరీకి వస్తారు కదా వాళ్ళకి లెటర్ రాసి కూడా ఇచ్చింది. మా పాప నాకు 2-3 సార్లు కూడా నేను ఇట్లా లెటర్లు రాసినా కూడా వాళ్ళు తీసుకోవట్లేరు అమ్మ, తీసుకోలేదా లేదా అక్కడ వరకు వెళ్ళనివ్వలేదు? అక్కడ దాకా వీళ్ళు వెళ్ళను అంటే మేడమే 2-3 సార్లు భవ్య రాసిన లెటర్స్ అక్కడ రాసి పెడుతుంది కదా మా కంప్లైంట్ ఇట్లానే మేడానికి ఇట్లా నైట్ అంకుల్ వస్తుండు, ఇట్లా చేస్తుండు, ఇట్లా ఉంటాడు, ఫుడ్ గిట్లా పిల్లల మీద కాదు ఆ ఫుడ్ కళ్ళ ముందే వాళ్ళ ముందే అంటే వాళ్ళను ఇట్లా వెనక కూర్చున్న అమ్మాయిలను మా పాపను కూడా 2 సార్లు భవ్య ముందు కూర్చుంటారా అంటే అంకుల్ నాకు వెనకనే మంచిగా ఉంది, నాకు ముందు బాగాలేదు ముందు కూర్చొని అంటే ఆ పక్కనున్న అమ్మాయిలను ఆ తొడల మీద చేయేసి రుద్దుడు, చెస్ట్ మీద చేయేసి రుద్దుడు, ఆ డ్రైవింగ్ చేసినట్టు చేసి వాడు అంత కామపీస లెక్క చేద్దంటే నా బిడ్డ కూడా ఒక 3-4 సార్లు వాడిని నిలదీసి అడుగుడు కూడా జరిగింది కదా. అది కూడా అమ్మ నా బిడ్డ ప్రతి ఒక్కటి చేసుకుంది. నా దరిద్రానికి నాకు ఈ 18వ తారీఖు అయితే పరీక్షలు అయిపోతుంది, ఒక్కటే నా బిడ్డ మంచిగా చదవాలి, 10th ఒకటి అయిపోతే అది నా మెడల మెంచని పోతుంది. వీడికి వచ్చినాక మంచి కాలేజీలో జాయిన్ చేసుకొని నా బిడ్డను గొప్ప గొప్ప చదువులు చదివించుకొని నా బిడ్డను ఎన్నో పెడతాను అనుకున్నా, నాది నేను అనుకున్నది ఒకటైతే వీళ్ళు సినిమాలు తీయడం కాదు, ఆడపిల్లలకి ఏదన్నా సమస్య ఉంటే చూస్తాము, ఆ సినిమాలో మాత్రమే 2 గంటలు 3 గంటలు మాత్రమే చూపిస్తారే, ఇలా నిజంగా జరిగినప్పుడు ఏ ఒక్కరు ఎందుకు బయటకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. మీ చెల్లి ఇంకా తను వైష్ణవి ఉన్నారు కదా, ఇద్దరిని ఒకటే చోట పాతి పెట్టమని రాశారు, సమాధి చేయండి అన్నట్టుగా చెప్పారు. మరి అది జరిగిందా? ఓకే కరెక్ట్. అంటే మరి ఇలా రాయడం వెనకాల వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే నిజంగానే ఇద్దరు ప్రాణ స్నేహితులు అని నమ్మించడానికి. అక్కడ నాకు ఒకటే అమ్మ, నా బిడ్డను కౌన్సిలింగ్ కి ఎందుకు తీసుకుపోయింది, తీసుకున్న పోయిన కాడ నాకు కౌన్సిలింగ్ తీసుకెళ్ళంత తప్పు అక్కడ కనీసం మా మమ్మల్ని పిలవాలి కదమ్మా, పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి కదా, అట్లా ఎందుకు చేయలేదు? అసలు ఆడ తీసుకుపోయినాక నా బిడ్డతో ఏం మాట్లాడిల్లు, ఏం చేసిర్రు? 10 గంటల వరకే శవాన్ని మాకు ఎందుకు అట్లా చచ్చిపోయిందని ఇట్లా అట్లా. అదే ఆటో డ్రైవర్ ఆ వైష్ణవి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్పిన దాకా కూడా మాకు నేను పోయి అక్కడ చూసినాక కూడా నా బిడ్డకు అసలు నమ్మలేని, నేను పోయి కొంచెం నాకు పాపకు యాక్సిడెంట్ అయిందనేసరికి నాకు కొంచెం ఇట్లా హార్ట్ అటాక్ యాక్సిడెంట్ అని చెప్పేసరికి నా బిడ్డకి ఏమైందని దబదబా ఇంట్లో 10,000 ఉంటే పట్టుకొని కిందికి దిగేసరికి కొంచెం నాకు అంతే తల తిప్పినాడు, కింద పడిపోయినా. అదే కొంచెం ఇంకొక 2-3 గంటల సేపు నా బ్రెయిన్ కొంచెం పనిచేయలేమని అడిగి పోయినాక కూడా నా బిడ్డ కాడ ట్రీట్మెంట్ జరుగుతుందో ఏమో అని పోయి ఇట్లా ముద్దించుకొని నా బిడ్డ నాతో మాట్లాడతాను. నేను ఒక్క ఆలోచన మీద ఉండగా నా బిడ్డ చచ్చిందని కనీసం అక్కడ బయటికి తీసుకొచ్చి నాకు అనిపించలేదు. అసలు నాకు నమ్మలేకుండా వాళ్ళంతా నా బిడ్డను అట్లా చేసి నా చేతికి ఒప్పచెప్పిండ్రు. సో గురుకుల పైన ఏమైనా కంప్లైంట్స్ ఇంతకు ముందు ఉన్నాయి, నువ్వు చదివావా? అంటే అమ్మ నాన్న అంటే తెలియకపోవచ్చు, నీకు తెలుసా గురుకుల పైన ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయని తెలుసు కదా? మరి ఎప్పుడు నువ్వు చెల్లిని అడగలేదా ఇలా ఏమైనా మీ హాస్టల్లో జరుగుతున్నాయి అమ్మతో అన్నావంట కానీ నీతో ఎప్పుడు చెల్లి వీళ్ళతో ఎప్పుడు చెప్పలేదు? నీతో ఎప్పుడు చెల్లి షేర్ చేసుకోలేదు? వాళ్ళిద్దరు నిజంగానే చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటారు, నోట్స్ రాసుకుంటారు, మంచిగా ఉంటారు. ఒకవేళ బాగా ఇంటికి వచ్చింది అనుకో ఫోన్ చేసుకుంటే ఇంటికి రా అంటది, ఇద్దరు ఒకసారి వెళ్తే ఒకసారి ఇంటికి వస్తారు. అదే అమ్మ, అక్కడ మొత్తానికి ఆ 4 హాస్టళ్ళ మీద ఏదో నా బిడ్డ చూసింది, నా బిడ్డ బయటకు వస్తుంది, ఆ వార్డెన్ మేడం శైలజారెడ్డిని బయటికి తీస్తుంది, అవి ఉన్న తీగలాగితే డొక్కగలుగుతుంది, భవ్య ఒకటి ఉడగాస్తే ఇంకా మాకు ఏది ఉండదు అన్నట్టుతోటే మధ్యాహ్నం పోయి నా బిడ్డను స్కూల్ నుంచి తీసుకొచ్చి ఆ 10 గంటలలోపు నా బిడ్డను చేసిరు, చంపిను, నా చేతిలో పెట్టిందమ్మా. నేను ఒకటే కోరుకుంటాను, శైలజారెడ్డిని బయటికి గుంజాలి, ఇంకా నా బిడ్డ లాంటి పిల్లలకు ఇంకెవ్వరికి ఏం కావద్దు, ఆ ఉన్న 4 హాస్టళ్ళు కూడా ఆమె నుంచి దూరం చేయాలి, చెయ్యాలమ్మా. ఎందుకు చేస్తారు? మనం ప్రశ్నించే వాళ్ళ ముందు ఉన్నంత కాలం, ఎప్పుడైతే మనం మిడిల్ క్లాస్ అనేది ఒకటి ట్యాగ్ తలిగించారు చూడండి మనకి, అది ఉన్నంత కాలం మనం ఎన్ని చేసినా ఎంత పోరాడినా ఏం చేసినా సరే ఎవ్వరు బయటకు అనుకుంటాను, వీళ్ళు శాతగానలు వీళ్ళు బయటికి రారు. ఒక్కసారి కనుక మీరు తలుచుకుంటే, ఎవరైతే చూస్తున్నారో మీరు తలుచుకుంటే
ఖచ్చితంగా చేయగలం. కానీ మనకెందుకులే అని ఉంటే మాత్రం ఈరోజు వీళ్ళ పాప అయింది, రేపొద్దున నా ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీ ఇంట్లో చూస్తున్న మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు. అంతెందుకంటే మీరు విన్నారా 3 రోజుల క్రితం మళ్ళీ వైష్ణవి అనే ఒక అమ్మాయి మళ్ళీ చనిపోయింది. సో మరి దీనికి ఇవన్నీ ఏంటి, కళ్ళు మూసుకుపోయా మీ అందరికీ? నాకు తెలియక అడుగుతున్నాను. పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళని మనం ఇన్ని మాటలు అనొద్దు అని అంటారు, కానీ ఇది చూస్తున్నారు కదా. ఇంతకు కూడా మరి ఎందుకు గురుకులాన్ని ఎందుకు స్టాప్ చేయలేకపోయారు? కనీసం ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయారు? ఎవరు ప్రశ్నించరు, ఎవరికి అవసరం లేదు. ఎందుకనంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్, వాళ్ళు ఏమన్నా సరే ఒక 10 రూపాయలు కట్టేస్తే నోరు మూసుకొని పడుంటారు అనే కదా మీ ఇంటెన్షన్. ఇప్పుడు దీన్ని కూడా ఎవరు ఆపించలేరు. ఇంత మాట్లాడావు కదా, ఈ వీడియోని స్టాప్ చేశానంటే నేను మీకు మాటిస్తున్నాను, ఒకవేళ నన్ను గనక ఎవరైనా అలా అడిగితే, నా మీడియాని ఎవరైనా అడిగితే మాత్రం నేను మాత్రం వీడియోని అస్సలు ఆపను. ఖచ్చితంగా శైలజ మేడం మీరు ఎవరైతే ఉన్నారో మీరు బయటకి రావాలి, వచ్చి మాట్లాడండి, వాళ్ళతో వచ్చి మాట్లాడండి. నిజంగా మీ మీద అంత ప్రేమ ఉండి ఆ 2 పిల్లలు అంత ఘనంగా మా శైలజ మేడం ఏమనొద్దు, ఆమె ఒక్కదే మమ్మల్ని అర్థం చేసుకుంది అన్నప్పుడు మీరెందుకు బయటకు రావట్లేదు? మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇది మాత్రం ఎవరికి సమాధానం ఎందుకు చెప్పట్లేదు? ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎవరు తీరుస్తారు? మీరు తీరుస్తారా? కానీ ఎవరు ఏం చేయరు. ఇది కొత్త రాజకీయం వచ్చిన తర్వాత, కొత్త పార్టీలు వచ్చేసిన తర్వాత జనాలకి ఏదో మంచి జరిగిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు కదా, మీరెందుకు ఒక్కసారి కూడా మాట్లాడలేకపోతున్నారు? ఎవరు మాట్లాడరు. మరి ఇప్పుడు గురుకుల గురించి మీరు మాట్లాడారు కదా, రీసెంట్గా జరిగిన దాని గురించి, దీని గురించి చూసుకుంటే ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? కొంచెమైనా క్లారిటీ వచ్చిందా అక్కడ అసలు ఏం జరుగుతుందని? గతంలో కూడా చాలా మంది ఆడపిల్లలు, చాలా మంది కడుపు నొప్పి వస్తుందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళడం, చచ్చిపోయారని చెప్పడం, ఇలాంటివి జరుగుతున్నాయి. అది కూడా ఎక్కువగా గురుకుల అనే పేరే. మరి గురుకుల అనేది ఇంత పెద్ద బ్రాండ్ పెట్టుకుని ఏంటి వెనకాల అమ్మాయిల్ని చంపేసి ఇలాంటి స్మగ్లింగ్స్ ఏమైనా చేస్తున్నారా గురుకుల వాళ్ళు? సో గురుకుల గురించి మాట్లాడాల్సిందే, టాపిక్ తీయాల్సిందే. తీయండి, ఎవరో ఒకరు ఖచ్చితంగా తీయండి. డబ్బులకు అమ్ముడు పోతున్నారా లేకపోతే ఇంకేమన్నా? మాట్లాడడానికి ఏజ్ ఒక్కటే సరిపోదు అని అంటే కాదు, అనుభవం ఉంటే చాలు దేనికైనా సరే. ఒకసారి వచ్చి ఆ తల్లిదండ్రుల ఆవేదన చూడండి. ఆ తల్లి ఎంత 13 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా నా కూతురు సరే చనిపోతే చనిపోయింది, కనీసం ఆమె చనిపోయాకైనా ఆమె చావుకైనా సరే న్యాయం జరగాలి కదా. అది హత్య అని చెప్తున్నారు అని అంటే చూస్తే తెలుస్తుంది, వింటే సరే. ఒక పిల్ల ఇక్కడ నుంచి వెళ్ళి 1 నెల రోజులు అవుతుంది, 2 నెలలు కాదు, కానీ 6 రోజులకి అమ్మాయి చనిపోయింది అని అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా. ఒంటి మీద ఘాట్లు అనేవి ఖచ్చితంగా ఒక 1 నెల రోజులు 20 రోజులు ఉంటాయి. పిల్ల 6 రోజులే కదా చెల్లెల్ని. మరి ఆ ఘాట్లు అవన్నీ ఉన్నట్టు అవన్నీ ఎవరు పెట్టినట్టు? వాళ్ళంతా వాళ్ళు పెట్టుకున్నారా? వాళ్ళు అట్లా మొత్తం అట్లా 27కి వెళ్ళింది, 3rd న్యూస్ వచ్చింది. సో చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికి కూడా భవ్య గురించి కానీ వైష్ణవి గురించి కానీ తెలుసు. కొన్ని మాకు తెలిసిన న్యూస్లు ఏంటంటే 2 పిల్లలు వేరే టైపు, ఎవరితో సరిగ్గా మాట్లాడరు, వాళ్ళిద్దరు లోకంలోనే వాళ్ళే ఉంటారు, ఇలాంటి న్యూస్లు అక్కడ అసలు హాస్టల్ అక్కడ ఆడ ఉన్న మిగతా పిల్లల తల్లిదండ్రులు ఉంటారు కదమ్మా, వాళ్ళ కాడికి కూడా పోయి మీరు ఒకసారి కనుక్కోండి. నా బిడ్డ అక్కడ అసలు హాస్టల్ మేడం ముఖం చూసో వాళ్ళ వంట చేసే రకాలను చూసో కాదు, వచ్చే పిల్లలు కూడా వాళ్ళు ఉన్నది. నా ఆడ ఫస్ట్ వచ్చే తల్లిదండ్రులు ఇక్కడ కోడి భవ్య ఉంటుంది అట, ఆమె 7 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటుందట. ఆమె కన్న పిల్లల్ని చూసుకున్నట్టు ఒక్క పాప కూడా తినకుండా నిద్రపోతే ఆ పాపను పండుకున్న పాపను కూడా లేపి అన్నం తినబెట్టి పడుకోబెడుతుంది నా బిడ్డ. చిన్న చిన్న పిల్లలు అయితే మీకు ఫోటోలు చూపించిన కదా, ఆ పిల్లల బెడ్షీట్లు, వాళ్ళ స్నానాలు, వాళ్ళ తిండి, ప్రతి ఒక్క బాధ్యత ఈ శైలజ మేడం చూసుకోను. ఈ హాస్టల్ మేళ వీళ్ళు వాళ్ళ సోకులకు వాళ్ళకే సరిపోతుంది. అక్కడ నా బిడ్డ నడిపించేది నా బిడ్డ. వాళ్ళే ఒప్పుకున్నారు, మీ బిడ్డ అసలు ఆమె మీ పాపను మీరు మర్చిపోండి, మొత్తం ఇక్కడ ఆమెదే మేనేజ్మెంట్, ఆమె లేకుంటే ఒక పిల్లలు కూడా ఇక్కడ మీరు ఉండలేరమ్మా లలిత, మీరు ఎందుకు ఓకే అమ్మా నేను పోయినప్పుడల్లా అక్క మేడం మా పాపను మంచిగా చూసుకోండి. అసలు ఇది అంతనే మీ పాపను నడిపిస్తుంది, మీ పాపను మేము చూసుకునేది ఏంది, ఉన్న పిల్లల్నే మీ పాప చూసుకుంటానని నాతోటి అట్లా ఎన్నిసార్లు మాట్లాడేళ్ళు వాళ్ళు నాతోటి. ఆడ నా బిడ్డ నడిపించేది, అంతమంది పిల్లల్ని చూసుకునేది నా బిడ్డ. అక్కడ ఉన్న పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు అడగారు, ఎవరి ద్వారా మీరు ఆ పిల్లల్ని అక్కడ జాయిన్ చేసిర్రు అని చెప్పి ఒక్క మేడం పేరు చెప్పినా నేను దేనికన్నా నా బిడ్డ ముఖం చూసి ఆడ నా బిడ్డ ఉన్నదన్న ధైర్యం చూసి ఇంకో 10 మంది పిల్లలు అక్కడ జాయిన్ అయ్యారు. అక్కడ చుట్టుపక్కలలోనే కూడా అడగండి, అక్కడ ఉన్న పక్కల ఎట్లా తినిపిస్తుంది, ఎట్లా చేస్తుంది, అలా ఉన్న వాళ్ళని గుండెల మీద వేసుకొని ఆడున్న వండేటోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గుండెల మీద తీసుకొని భవ్య మంచిది కాదని వాళ్ళని గట్టిగా మాట్లాడామనండి. వాళ్ళు కూడా కొన్ని సందర్భాలు అలా చెప్పారు, భవ్య చేయబట్టే పిల్లలు అందరూ మంచిగా ఉంటారు,
తినిపిస్తుంది, బట్టలు పిండిస్తుంది, బెడ్షీట్లు తలలు దువ్వుతుంది, పెయిన్లు అన్నీ చెప్తారు. మళ్ళీ లాస్ట్కి వచ్చినాక వాళ్ళు మంచి పిల్లలు కాదు, ఎవరితోటి ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతాను నా బిడ్డ గురించి. ఒక ఛానల్ వాళ్ళు ఆమె అంటే భవ్య ఫ్రెండ్ అట. నాకు భవ్య ఫ్రెండ్స్ అందరూ తెలుసు. నాకు ఈమె ఎవరో తెలియదు. ఛానల్ తీసుకొచ్చిళ్ళు, ఈమె ఒక అమ్మాయి అయిపోయింది నేను తన బెస్ట్ ఫ్రెండ్ అని. బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కాదు, అంజనీల అనే వాళ్ళ బిడ్డ అంట. ఆ పిల్ల అల్ల హాస్టల్లో ఉన్నారు కదా అమ్మ, ఇంకా వాళ్ళే ఇక వాళ్ళ వంట చేసేటోళ్ళు ఉన్నారు కదా కుక్ వాళ్ళు, వాళ్ళతోటే కదా వాడు నైట్ టైంలో పోయేది. పిల్లలకు తిండి ఉంచక ఏముంచక ఆయన కోసం బాక్సులలో తీసి దాచిపెట్టి పాప బయటికి తీసింది. ఆ బాక్సులలో ఎందుకు దాచిపెడతాను అంటే అంకుల్ కోసం ఎందుకంటే అది మా కోసం, పిల్లలు తినాలే కదా ఇంకా అని అంటే ఆయనకు సపోర్ట్ చేసి వానికి అట్టి పండ్లు తీసుడు, పెరుగులు తీసుడు, కూరలు తీసుడు, దాచిపెట్టుడు. ఏంటంటే ఏదైనా చూస్తే ఖచ్చితంగా మర్చిపోయేది ఎక్కడిది, నిలదీసి అడిగేస్తుంది అక్కడ. అమ్మ మీకు ఆ పాప ముఖం చూస్తే మీకు అర్థమవుతుంది ఆమె ఎట్లుంటది ఏంది అనేది. మీకు చూపించినగా ఇప్పుడు నా బిడ్డ ఫోటో అక్కడ, ఆ ముఖం చూస్తే మీకు అర్థమవుతుంది ఆమెకు ఎంత ధైర్యశాలి, ఎంత గట్టిగా ఉంటుంది, ఎంత గట్టిగా మాట్లాడుతుంది. నా కొడుకుని పక్క పెట్ట, అదే నా కొడుకు. నాకు తెలియదు నా కొడుకే ఇప్పుడు నాకు దూరం అయిందని నేను ఇన్ని రోజులు మనలో ఓపిక ఉన్నంత వరకు పోరాడమే, అంతకు మించి ఏం చేయలేము. కానీ మేమైతే వదిలిపెట్టామమ్మా. ఆమె అంత మెల్లగా, ఆమె అంత ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా ఇంత తింటానాలే, ఆరాంగా నిద్రపోతానాలే. ఇన్ని 13 రోజుల కంచి మాకు తిండి నిద్ర లేకుండా మేము చేస్తాను. ఆమె అనుకుంటా వీళ్ళు పిచ్చోళ్ళు 4 రోజులు గిట్నే ఇట్లా చేస్తారు, వచ్చిన వాళ్ళ మీద ఏదో మాట్లాడతారు, ఏమైనా 4 రోజుల తర్వాత మమ్మల్ని మర్చిపోతారులే, మేము మంచిగా ఆమెను ఎంతవరకు గుంజుతామో ఏడికి పోతామో అది మేము నిర్ణయం తీసుకుంటామో. గవర్నమెంట్ తీసుకోకుండా మేము వాళ్ళ సంగతి చూసినాకనే నేను బతికున్నాగానే అయితే నా బిడ్డకైతే నా బిడ్డ సావుకైతే నేను అన్యాయం కానీ నా బిడ్డ చచ్చిందని వాళ్ళు ఒప్పుకుంటేనా ఏం లేదు, లేకుంటే మేమే చంపినామని వాళ్ళు ఒప్పుకుంటేనా ఏం లేదు. ఆ రిపోర్ట్ కూడా ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రానియట్లేరమ్మ, వాళ్ళు రానియట్లేరు. ఇప్పుడు 13 రోజులు అవుతుందా, 13 రోజుల కాంచి మాకు రానియట్లేరు. ఆ రిపోర్ట్ ను కూడా వాళ్ళు ఏదో తిరిగా రాసిస్తారు. ఆ తిరిగి రాసింది కూడా రిపోర్ట్ కరెక్ట్ రాకుంటే మాత్రం ఇక మేము ఏం చేస్తున్నారు, రిపోర్ట్ కూడా చేంజ్ చేయొచ్చు. వాస్తవాలు కళ్ళకు కట్టినప్పటికే చేంజ్ చేసి మాట్లాడుతున్నారు. రిపోర్ట్ని చేంజ్ చేయడం అంత వాళ్ళకి అంత కష్టమైన పని కాదు నాకు తెలిసి. సో మీరు ఎవరు కనీసం ఇప్పుడు సీఎం ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇదివరకు అయితే లేదు, మనము ఆన్లైన్లో పెట్టడము లేకపోతే రికమెండేషన్ ద్వారా ఆయనను కలవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీఎంని డైరెక్ట్ కలిసే అవకాశం ఉంది కదా, మరి మీరు ఆయన వరకు తీసుకెళ్ళలేదా? ఇది మరి చేయాల్సింది కదా అంకుల్, ఎందుకనంటే ఇది డీలే చేసే విషయం కాదు. ఆమె చేసిందే మేము 3వ రోజు దానం చేసినాం అమ్మ. 3వ రోజు దాన సంస్కారాలు 3వ రోజు అయినాయి. ఇక మొన్న 5వ రోజు 9వ రోజు నిన్న దినాలు అయిపోయినాయి. అమ్మ పోయి మేము చేసే వరకు చేస్తాం, వాళ్ళు తీసుకోకుంటే ఆ శైలజ రెడ్డిని ఏం చేయాలనో మేము అది చేస్తామమ్మా. సో ఏదైతే మీరు చూస్తున్నారు, ఈ రీసెంట్గా జరిగినటువంటి కుమారి ఆంటీ హోటల్ గురించి చూసే ఉంటారు కదా అందరూ, దాని గురించి సీఎం సార్ మరి ఫోన్ చేసి చేసి ఆయన హోటల్ ఆపించినందుకు మాట్లాడారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా రావడం జరిగింది అక్కడికి, వచ్చి మాట్లాడి ఆమె పని ఆమె చేసుకొని ఇవ్వనని. ఆ విషయానికే మీరు అంత ముందు పడినప్పుడు ఒక ఆడబిడ్డ చనిపోయింది, 2 ఆడబిడ్డలు ఒకటేంటి 2 ఒకటేసారి చనిపోయారు అన్నప్పుడు కనీసం ఈ విషయంలో ఏం జరిగింది ఏంటి అనేది కూడా గ్రహించలేకపోతున్నారు. ఈ విషయంలో మీకు బాధ అనిపించింది సార్? ఏంటి ఈ విషయంలో మాట్లాడుతున్నారు కానీ నా కూతురు విషయంలో మాట్లాడలేకపోతున్నారు అని? నా దగ్గరికి ఎవరు రాలే ఇంతవరకు, ఏది లేదు. ఇప్పుడు మాకు ఆ కోర్టులో అయిపోయి అది కూడా వస్తుంది, పోస్ట్ మార్టం చేసింది కూడా గ్యారంటీ అయితే మాకు నమ్మకం లేదు. చూస్తాం ఇంకా 4 రోజులు ఏం చేసేవి మేము చేస్తాం. కేసు ఎవరు నమోదు చేశారు? ఎఫ్ఐఆర్ ఎవరు ఫైల్ చేశారు? వాళ్ళే చేశారు. ఓకే, అంటే మాకు వీళ్ళ మీద అనుమానం ఉంది అని మీరు పెట్టారా? నేను పెట్టాం. సో అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? పోలీసులు ఏం లేదా మేడం అక్క, మొత్తం పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంది. మేమేమన్నా అంటే మీరు ఈ పలానా పర్సన్ మీద మాకు అనుమానం ఉంది తీసుకున్నారు, ఇంతవరకు అరెస్ట్ కూడా చేయలేదు. ఫోన్ చేస్తే
ఏమన్నా సిఐకి బోర్డింగ్ సిఐకి ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే మీకు అవసరం మేము చేస్తాం కదా, ఇంకా ఏం రిపోర్ట్స్ బయటికి రాలేదు, మేము ఎట్లా చేస్తాం మాకు తెలియకుండా వాళ్ళే మాకు రివర్స్ మాట్లాడతారు, సీరియస్ అవుతారు మా మీదకి. సీరియస్ అవుతుంది. 13 రోజుల నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మళ్ళీ రిటర్న్ మీ మీదే సీరియస్ అవుతుంది. సో నువ్వు వెళ్ళావా సిఐ గారు? పేరేంటి సార్ది? సిఐది రికార్డు కూడా ఉన్నది, ఆయన రికార్డు ఉంది కానీ నేను రికార్డ్ చేసుకున్నాం. ఆయన ఏం మాట్లాడారు సార్? మేము అడిగినాం, అదే ఆటో ఆయన ఉండే కానీ నెంబర్ అక్కడ ఉంది. అయితే బాబాయ్కి ఇచ్చి బాబాయ్ ఇట్లా ఆయనకు ఫోన్ చేయన్నా, రింగ్ అయింది, ఫోన్ ఎత్తిండు. అలా అంజలి రాగానే అవును అన్నాడు. ఇట్లా భవ్య వాళ్ళ ఫ్రెండ్స్ అనగానే ఫోన్ కట్టేసి స్విచ్ ఆఫ్ తీసుకున్నాం ఫోన్ ఎమ్మటే. అయితే ఇట్లా సేఫ్ ఫోన్ చేసాం. సార్ మేము ఇట్లా ఏమి తీసుకోలేదు, కస్టడీ తీసుకోవాలంటే మీరు ఎవరని మా చెప్తానికి, రిపోర్ట్స్ అక్కడ మేము ఎట్లా తీసుకుంటాం, మీరు చెప్పేటోళ్ళ మాకు అంటే, సార్ మీ సేఫ్ అంటే. అయితే ఆ రోజు మా మామయ్య కోసం వెయిట్ చేసినాం. ఆ రోజు మీ మమ్మీ మీ మీ వాళ్ళ కోసం వెయిట్ చేసిళ్ళు. అప్పుడు నా మాట విన్నారా మీరు? ఇప్పుడు మీ మాట ఎందుకు వినాలి అని వస్తే మాట్లాడతాం. మేము పోయి మీ వాళ్ళని ఆడుకోండి. అప్పుడు ఆ రోజు నా మాట వింటే నేను చేసుకునేది ఒకటి, ఆ రోజు నా మాట ఏం లేదు, ఈరోజు కూడా నాతో అని అంటాడు సిఐ. అంటే మీరు రోజు ధర్నా చేసినప్పుడు హాస్టల్కి మార్నింగ్ 6కి వెళ్ళినప్పుడు నలుగురి పైకి వెళ్ళాం. మేము నలుగురం ఉన్నాం, మీడియా వాళ్ళు ఎవరు లేరు. ఏమన్నా లోపల పంపిస్తారు, అయిపోయినా బయటికి వచ్చి బాడీ మాకు ఇస్తారు. మాకు అట్లా వద్దు, అందరు రావాలి. మా సైడ్ ఒక లాయర్ ఉన్నాడు, ఆయన అందరు వస్తారు. ఆగనానని ఒక 6 నుంచి 10 వరకు ఆపినాం. అప్పటికి చేసి ఇట్లా అంటాను. సో అక్కడ ఏమన్నా అంటే కొన్ని చూపించారు, రియలా ఫేకా నాకు తెలీదు, ఎవరు లెటర్స్ చూపించారు, ఇంకేంటంటే కార్డులు చూపించారు. ఏం లేదు, మేము ఫస్ట్ అయిపోయినాం ఏం మళ్ళీ ఏమన్నా డోర్ ఉంటాయిగా, అది వేసుకున్న డోర్ నా రూమ్లో డోరు ఫస్ట్ రోజు ఉంది, ఏమంటారు గుళ్ళెం ఉంటాయి, అది ఫస్ట్ రోజు ఉంది, లాక్ చేసి ఉన్నాయి. ఫస్ట్ రోజు మంచిగా ఉంది, సెకండ్ అయిపోయే వరకు అది తీసేసి, అది ఫోటో కూడా తీసుకున్నాం మేము పోయిన రోజు. తీసుకున్న ఫోటో కూడా ఉంది, తీసుకున్నాం. దాని స్క్రూలు ఉంటాయి, స్క్రూలు 2 వీకి తీసేసి మార్నింగ్ ఇలా వరకు. ఆ రోజు ఫస్ట్ డే ఉన్నాయి, సెకండ్ డే లేవు అవి. అదొకటి. మళ్ళీ రూమ్ లో ఏమైందంటే ఎవరు లేవు, చిట్టి ఒక్కదాన్ని. వైష్ణవ్ రైటింగ్ వైష్ణవ్ అన్నారు, వైష్ణవ్ రైటింగ్స్ బుక్స్ లేవు అసలు ఒకటి కూడా. భవ్య అన్నీ ఉన్నాయి, ఒక్కట్లేవు. రైటింగ్ ఏమో వైష్ణవ్ రైటింగ్, భవ్య రైటింగ్ అది వైష్ణవ్ రైటింగ్ అన్నారు. అయితే వైష్ణవ్ రైటింగ్ ఒక్కటే దొరుకుతుంది రూమ్ లో. అంత ఒక్క బుక్స్ లేవు అసలు, డ్రెస్ లేదు, ఏం లేవు. వైష్ణవ్ ఏది లేవు, బ్యాగ్ లేదు, భవ్య బ్యాగ్ ఉంది. మళ్ళీ బ్యాగ్ ఏమైందంటే చాక్లెట్స్ ఉంటాయి కదా, 120 150 పెద్ద పెద్ద చాక్లెట్లు ఉన్నాయి, డైరీ మిల్క్ సిల్క్ ఉంటాయా, ఆ కవర్స్ ఇన్ని అనం ఉన్నాయి. పెట్టెలలో పెట్టుకుంటారు, తిన్న కవర్లు ఇన్ని అనం ఉన్నాయి పెట్టెలలో. మళ్ళీ ఎక్కడ వచ్చినా భవ్య ఉన్నాయి బట్టలు, భవ్య బట్టలు ఏం లేవు మళ్ళీ. వైష్ణవి అన్ని మిస్ చేసేసారు, భవ్య ఒకటే ఉంచారు. మళ్ళీ భవ్య పెట్టెలలో కవర్స్, చాక్లెట్స్ కవర్స్ ఉంటాయి కదా, మరి 10 రూపీస్ కావాలి, 100 రూపీస్లలో ఉన్నాయి, 110 150 ఉంటాయి, అవే ఉన్నాయి. చిన్నది ఫుల్ కవర్లో పెట్టే మొత్తం కవర్సే ఉన్నాయి. సో మీకు అక్కడ ఏమన్నా అనుమానంగా కనిపించిందా? మీ చెల్లె థింగ్స్ దగ్గర కావచ్చు, గోడల పైన చూస్తే అవి రైటింగ్ ఖచ్చితంగా వైష్ణవిదా భవ్యదా అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు భవ్య వాళ్ళ ఫాదర్ ఇంకా మదర్ అన్నయ్య వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఎన్ని మాట్లాడినా సరే ఇక్కడ వాళ్ళ ఆవేదన మనం చూసి అయ్యో పాపం అండమే తప్ప ఏమీ లేదు అన్నట్టుగా ఉంది. కానీ ఖచ్చితంగా ఒకటే రిక్వెస్ట్, మన ఇంట్లో మళ్ళీ ఇలాంటివి ఏవి జరగకూడదు, భవ్య వైష్ణవికి జరిగినవి ఏవి కూడా మన సైడ్ జరగకూడదు అని అంటే చూసి కింద కామెంట్స్ చేయడమే కాదు, మీరు కూడా పోరాడండి. ఎవరైనా తెలుసుంటే ఇలాంటి ఏమైనా ఇష్యూస్ జరిగినప్పుడు ఏం చేస్తారనేది చూసే చాలామంది జనాలకి తెలుస్తుంది. సో వాళ్ళకి ఎంతవరకు సాయం చేయాలో మనం కూడా వాళ్ళకి తోడుగా ఉందాము. సో మీడియా వాళ్ళు ప్లీజ్ అనవసరంగా పిల్లల్ని బ్యాట్ చేసి పోర్ట్రేట్ చేయొద్దు. ఇంతకు మించి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నమస్తే.